అండి మొదటి దినాన అమూల్యమైనటువంటి మాటలను ఇక్కడికి తక్కువ మంది వచ్చిన తమ ఇళ్లలో కూర్చొని వినడం జరిగిందని మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకుని. మహోన్నతుడు, మమ్ములను అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రం తండ్రి. నీ ప్రేమను బట్టి, నీ వాత్సల్యమును బట్టి తండ్రి, నీ యొక్క మాటలు ఈ పైన గ్రామంలో వినిపించడానికి మీరు మాకు ఇచ్చిన అద్భుతమైన అవకాశాన్ని బట్టి వందనాలు తండ్రి. పైన గ్రామంలో ఎంతోమంది క్రైస్తవులు ఉన్నా ఇవి మా మాటలు కావు అన్నట్టుగా ఎవరి ఇళ్లలో వారు ఉన్నారు తండ్రి. దయతో వారిని క్షమించండి, వారికి మంచి మనస్సు దయచేయండి తండ్రి. ఈ యొక్క మాటలు వారి చెవులలోనికి వెళ్ళే విధంగా సౌండ్ సిస్టమ్ తండ్రి సహకరించమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియులరా, ఇంత చలిలో మీరు దేవుని మాటలకు విధేయతను ఇచ్చి ఇక్కడ కూర్చున్నారు. చాలామంది అక్కడ టెంట్లో లేకపోయినా కూర్చున్నారు. వారి ఆసక్తిని బట్టి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. ప్రియులరా, క్రైస్తవ సభలు అనగానే మీరు ఎన్నింటినో చూడొచ్చు, కానీ అన్నింటిలా ఉండని సభలే ఇవి. మాస్టారు స్కూలులో పాఠం చెబుతున్నప్పుడు పిల్లలందరూ పిన్ డ్రాప్ సైలెన్స్ అవ్వాలి. ఎందుకో తెలుసా? చెప్పేటువంటి పాఠం వాళ్ళి హృదయాలలోనికి వెళ్ళాలి అంటే ఎవరు అల్లరి చేయకూడదు, నిశ్శబ్దంగా కూర్చోవాలి. ఇలా క్రైస్తవ సభ నిశ్శబ్దంగా జరిగేటువంటి సభ మీరు ఎక్కడా చూసి ఉండకపోవచ్చు. మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ సభ పూర్తయ్యేసరికి అద్భుతమైన మాటలు మీరు వినబోతున్నారు. నిన్న రాని వారి కోసం నిన్న చెప్పినటువంటి సందర్భాన్ని ఒక్కటి రెండు మాటలను చెప్పి క్లిప్పింగ్ చూపించి మనం పాఠంలోనికి వెళదాం. ప్రియులారా, మన టైటిల్ మహోన్నతుని మహిమను తెలిపినటువంటి మహనీయుడు. నిన్న మాట్లాడుతూ ఒక తల్లి, కసాయి తల్లి, తనకు పుట్టినటువంటి బిడ్డ తన కార్యకలాపాలకు అడ్డంగా ఉన్నదని, తన ప్రియుడితో కామకలాపాలు సాగించడానికి అడ్డు వస్తుందని చంపడానికి లేదా అమ్మడానికి సిద్ధపడి ఇరుగు పొరుగు వారు అడిగేసరికి నా బిడ్డ నా ఇష్టం అన్నట్టుగా మనం చూసాం న్యూస్లో. నేను ఒక మాట అడుగుతున్నాను, నీ ఇష్టం అని అనడానికి ఆ బిడ్డను నీకు ఎవరిచ్చారు? నువ్వు కనేస్తే వచ్చేసింది అనుకుంటున్నావా? నువ్వు కనాలన్నా, నీ గర్భంలో నుండి ఒక పిండము బయటకు రావాలన్నా రూపుదిద్దుకొని ఎవరి కష్టం ఉందో తెలుసా? ఎవరి కష్టం ఉందో నీకు తెలిస్తే నువ్వు ఆ మాట అనవు. 9 నెలలు నీ గర్భములో పిండాన్ని ఒక అపురూపమైన ఆకారంగా నిర్మిస్తున్నది నీకు చూడని, నీకు కనిపించని ఒక మహాశక్తి దాగి ఉందన్న సత్యం ఈ రోజున ఎంతమందికి అర్థమైంది ప్రియులారా? అర్థం కాలేదు కనుకనే నా కొడుకు నా ఇష్టం, నేను కొట్టుకుంటాను, చంపుకుంటాను, అడగడానికి నువ్వెవరని అడిగిన వారినే మీదనే దాడి చేస్తున్నారు లేదా వ్యతిరేకంగా మారుతున్నారు. మానవత్వం మంట కలిసిపోతున్నటువంటి సమాజం నేడున్న సమాజం. నేను ఒక వచనాన్ని చూపించాను. బైబిల్ ఎంతగా కనెక్ట్ అవుతుందంటే ఈరోజు సమాజానికి దేవుడు ఈనాడో చెప్పాడు. యెషయా గ్రంథం 49:15లో తన గర్భమున పుట్టిన చంటి పిల్లను స్త్రీ కరుణింపకుండా చంటి పిల్లను మరచునా? వారైన మరచుదురు గాని నేను కన్న నిన్ను, నీ తండ్రినైన నేను నిన్ను మరువను. చూడుము, నేను నిన్ను నా అరచేతిలో చెక్కుకున్నాను. అరచేతిలో అన్నాడు. ఇంకెక్కడైనా చెక్కుకుంటే
చూసుకోలేనేమో రోజు నా కన్న కొడుకుని అనుకొని తండ్రి ప్రతి ఒక్కరిని తన అరచేతిలో చెక్కుకుంటున్నాడటండి. ఒక్కరా ఇద్దరా? నేను నిన్న మాట్లాడిన మొదటి మానవుడి నుండి ఈ భూమి అంతరించేంత వరకు పుట్టేటువంటి ప్రతి మనిషి సాక్షాత్తు ముల్లోకాలను కలిగించినటువంటి మన కన్న తండ్రి అయిన దేవుని నుండి ఉద్భవించిన వాడే. నువ్వు నా ఇష్టం అంటున్నావంటే దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్రణాళిక నీకు అర్థం కాలేదు. నా కొడుకు, నా కూతురు నాకు ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటాను అడగడానికి మీరెవరు అంటుంది ఒక తల్లి. ఎంతో కసాయిగా కరుడు గట్టినటువంటి ఆ మనసు. తల్లి అనగానే పిల్లలను ఎంతో పొత్తిళ్లలో పెంచవలసినటువంటి మాతృమూర్తి తన కార్యకలాపాలకు తమ కామ కేలికి ప్రియుడితో అర్థం వస్తుందని చంపడానికి లేదా అమ్మడానికి వెనుకాడడం లేదు. అంటే తను ఎలా వచ్చిందో అర్థం కాలేదు. తనకు ఆ బిడ్డ రావడానికి తల్లి గర్భంలో చిన్న కణంగా ప్రారంభమైనటువంటి ఆ అండం ఫలదీకరణం చెందుతుందంటే నీ కష్టం కాదు, లేదా డెలివరీ చేసేటువంటి డాక్టర్ కష్టం కాదు. నీవు పిండముగా ఉండగా నీ కన్నులు నన్ను చూశాయి అన్నాడు భక్తుడు. అంటే మనం తల్లి గర్భంలో దినదినము 9 నెలలు 270 రోజులు 6480 గంటల పాటు అపురూపమైన ఆకారంగా మారడానికి దేవుని కన్నులు చూస్తున్నాయి తెలుసా. మన తల్లి మనం చూడడం లేదు, మన కన్న తండ్రి మనల్ని చూడడం లేదు, లేదా మనకు ఈ భూమి మీదకి రావడానికి డెలివరీ చేసే డాక్టర్ కూడా మనల్ని చూడడం లేదు. వచ్చిన తర్వాత చూస్తారు, ఈ కొడుకు నా రూపం, ఈ కూతురు నా పోలిక అని తల్లి మురిసిపోతుంది. కానీ రాకముందే ఇంకా గట్టిగా మాట్లాడితే పుట్టిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత తల్లి గోరుముద్దలు తినిపిస్తుంది. కానీ నీ తల్లి కంటే నీకు గోరుముద్దల ముందు ఎవరు తినిపిస్తున్నారో తెలుసా? నీ తల్లి తీసుకునే ఆహారాన్ని అన్నవాహిక ద్వారా ఒక జరాయువు అని ఉంటుందండి, అదే బొడ్డు అంటారు మనం భాషలో. దానిని బయటకు రాగానే కట్ చేస్తారు డాక్టర్ గారు. ఆ జరాయువు ద్వారా తల్లి పీల్చుకునే గాలిని నీకు అందిస్తున్నది నీ కన్న తండ్రి అయిన దేవుడు తెలుసా. తల్లి తీసుకుంటున్న ఆహారాన్ని నీకు అందిస్తున్నది, తల్లి కంటే ముందు గోరుముద్దలు తినిపిస్తున్నది నీకు కనిపించినటువంటి ఒక మహాశక్తి. ఆయనే ముల్లోకాలను కలిగించినటువంటి చక్రవర్తి. ఆ దేవుడు అని మనం అనడం కంటే రాత్రి చెప్పాను, కన్న తండ్రి అంటే మనకు దగ్గరవుతాడు. దేవుడు అంటే దూరంగా ఉంటాడు, కానీ తండ్రి, నా కన్న తండ్రి అని పిలిస్తే నీకు దగ్గరవుతాడు. నిన్ను తన చేతులతో ఎత్తుకొని ముద్దాడతాడు. ప్రియులారా, ఆయన మనల్ని తన అరచేతిలో చెక్కుకున్నాడు. కాబట్టి ఒకసారి మరలా క్లిప్పింగ్ చూపిస్తాను నేను రాని వారి కోసం. మనం పాఠంలోనికి వెళ్దాం ప్రియులారా. ఒక్కసారి లైట్స్ ఆఫ్ చేయండి. ఒక కసాయి తల్లి ఎంత అగాత్యానికి, ఎంత పాతకానికి ఒడిగట్టిందో ఎక్కడో కదండి, మనం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. హెడ్ క్వార్టర్ కాకినాడలో జరిగినటువంటి సందర్భం న్యూస్లో వచ్చింది, చూడాలి ప్రియులారా. అది కూడా అక్రమ సంబంధాలు చిన్నారుల బతుకును బుద్ధి చేస్తున్నాయి. కన్నవారే కసాయిలుగా మారి పసిగుడ్డుల ఉసురు తీస్తున్నారు. తమ తప్పులకు సాక్ష్యాలుగా నడుస్తున్నారని కొందరు, తమ సుఖాలకు అడ్డుగా ఉన్నారని మరికొందరు చిట్టి తల్లులను చిరివేస్తున్నారు. అభం శుభం తెలియని మొగలను ఆదులను తుంచేస్తున్నారు. తాజాగా ఓ తల్లి కన్నతల్లి అర్థాన్ని మార్చేసింది. తన సుఖాలకు అడ్డుగా ఉందని 7.5 పాపను చంపేయాలని చూసింది. అది కుదరకపోవడంతో ఆమె మకానికి పెట్టింది. అది సాధ్యం కాకపోవడంతో పాపే నా ప్రాణం అంటూ ముసలి కన్నీరు పెడుతుంది. అమ్మ పొత్తిళ్లలో పాలు తాగాల్సిన పాప బిక్కు బిక్కుమంటూ కుక్క పెడుతోంది. తల్లి చెంతనే ఉన్న ఎవరు లేని అనాథలా తల్లడిల్లిపోతోంది.
ఆలనా పాలన లేక అల్లాడిపోతోంది. ఏడాదిన్నర వయసున్న పాప అందరూ ఉన్న అనాథ అయిపోయింది. అక్రమ సంబంధం ఈ బిడ్డ భవిష్యత్తును చిత్రం చేసింది. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈ పాప కథ అందరినీ కదిలించింది, కంటతడి పెట్టేలా చేసింది. కానీ కన్నవారిని మాత్రం కదిలించలేకపోయింది. తన సుఖం కోసం కన్నబిడ్డనే వదిలించుకోవాలనుకో చూసింది తల్లి. పోతే పోనీ అనుకుని భార్య బిడ్డనే వదిలేశాడు తండ్రి. దీంతో అందరూ ఉన్న అనాథలా కుక్క పెడుతోంది చిట్టి తల్లి. వివాహ బంధానికి విలువలు పోయి విచ్చలవిడితనానికి బానిసలుగా మారిపోతున్నారు కొందరు. ఇలా మారుతున్న చాలా న్యూస్ ఉందండి. ఎందుకంటే సమయం 10 గంటల లోపే ముగిస్తాను కనుక ఇంకా చూపించవలసినటువంటి క్లిప్పింగ్స్ చాలా ఉన్నాయి ప్రియులరా. కాబట్టి మనం ఆలోచించుకుంటే సమాజం ఎటు వెళుతుంది, కొంచెం సౌండ్ పెంచు. సమాజం ఎటు వెళుతుంది ప్రియులరా? దేవుని ప్రేమ తత్వాన్ని చూపించవలసినటువంటి మనిషి కనీసం చూపించవలసినటువంటి కొద్దిపాటి ప్రేమను కూడా తన పేగు పంచుకు పుట్టినదని కూడా మరచి తన సుఖాల కోసం కన్న బిడ్డనే అమ్మడానికో లేదా అంతమొందించడానికో ప్రయత్నిస్తున్నటువంటి తల్లులు ఉన్నటువంటి లోకం. కాబట్టి ఆలోచించగలిగితే ప్రియులరా, మహోన్నతుని మహిమను తెలిపినటువంటి మహనీయుడు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి ప్రేమ తత్వాన్ని చూపించాడు. ప్రేమ అంటే ఎలా ఉంటుందో యేసుక్రీస్తును చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఆయన చూపినటువంటి ప్రేమ ఏదైతే ఉందో మనకి ఎలా తెలుస్తుందంటే అనేకుల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టాడు. తనకు అడ్డం వస్తుందని ప్రాణం తీసేటువంటి మనుషులు ఎక్కడ? అనేక మంది కోసం హతుడైపోయి త్యాగం చేసి తన చివరి రక్తపు బొట్టు వరకు సిలువలో చిందించిన ఆ మహనీయుడెక్కడ? ఆ మహనీయుడు భూమి మీదకి వచ్చి మనలాంటి ఆకారమే ధరించుకొని ఎన్నో శ్రమలను, కష్టాలను, హింసలను, బాధలను అనుభవించాడు ప్రియులరా. తన ఇంటి వారి నుండే వెలివేయబడ్డాడు. అసహించుకున్నారు తన తమ్ముళ్ళు, తల్లి, తండ్రి. యేసుక్రీస్తు జీవిత చరిత్రను మనం ఆలోచిస్తే ప్రతి మనిషి కంట కన్నీరు రాక మానదు ప్రియులరా. కాబట్టి ఈ లోకంలో జరుగుతున్నటువంటి ఇంకా ఎన్నో ఘోరాలను మనం ఈరోజు చూద్దాం. అది బైబిల్ ఎంత స్పష్టంగా క్రీస్తు పూర్వమే రాయబడింది. 39 పుస్తకాలు, క్రీస్తు శకం యేసుక్రీస్తు జననం నుండి 27 పుస్తకాలు రాయబడ్డాయి. బైబిల్ మొత్తం 66 పుస్తకాల సమ్మేళనం. బైబిల్ మొత్తం 66 పుస్తకాలు ఉంటాయి. ఒక్కొక్క పుస్తకంలో కొన్ని అధ్యాయాలు ఉంటాయి. ఒక్కొక్క మాటను ప్రతి మనిషి పరిశీలనగా ఆలోచించడం మొదలు పెడతాడో ఆ మనిషిలో ఖచ్చితంగా దైవత్వం అనేది చోటు చేసుకుంటుంది. దేవుని మాటలు అనగానే సమాజాన్ని మార్చేవిగా ఉండాలి. దేవుని మాటలు అనగానే ఒక మనిషిలో నుండి స్వార్థాన్ని తీసేసేయాలి. దేవుని మాటలు అనగానే ఒక మనిషి దోచుకునే స్వభావం పోవాలి. ఎన్నో బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ఉన్నాయి ప్రియులరా. బైబిల్లో ఎన్నో వేల కొలది మాటలున్నాయి. కొన్ని మాటలే ఈ పైన గ్రామంలో 2వ రోజుగా
అమూల్యమైన మాటలు మీరు ఎప్పుడు ఏ క్రైస్తవుని నోటి నుండి వినని మాటలు వినబోతున్నారు. మీరు నిజంగా ఎంతో ధన్యత చేసుకున్నారు. దేవుడు ఆ ధన్యతను మీకు ఇచ్చాడు. మిమ్మల్ని ప్రేమించి మేము ఈ గ్రామానికి వచ్చాం. మీ నుండి ఏమీ ఆశించి కాదు సుమా. ఇక్కడ జరిగే ప్రతి ఖర్చు మా కష్టం. మేము కష్టంతో సంపాదించిన డబ్బుతో ఈ లైటింగ్స్, ఈ ల్యాప్టాప్లు, ప్రొజెక్టర్లు, సౌండ్ సిస్టమ్స్, టెంట్, కుర్చీలు, ప్రతి ఖర్చు ప్రతి పైసా ఇక్కడున్న తమ్ముళ్ళది, నాది. కాబట్టి మీ నుండి మీ కానుకలు మాకు అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి ఏది మాకొద్దు, కానీ మీరు మా కొరకు ప్రార్థించండి చాలు. ఇలాగే ప్రతి గ్రామానికి, ప్రతి పట్టణానికి, దేశాలు తిరగాలన్న నిశ్చయం కలిగి ఉన్నాం మా ఖర్చుతోనే. కాబట్టి బాగా ఆలోచించగలిగితే దేవుని యొక్క మాటలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, ఇంకొక మాటను మీకు బైబిల్లో నుండి చూపించి ఒక పిక్చర్ మీకు చూపిస్తాను. మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. చైనా అనేటువంటి దేశంలో మనం ఇక్కడ చేపల పులుసు తింటాం, సూప్ చేసుకుని. అవునా? సూప్ అంటే పులుసు. చేప తలకాయని పులుసు పెట్టుకొని తింటారు, చాలా బాగుంటుందని, తల, హెడ్. కానీ చైనా దేశంలో ఏమి సూప్ చేసుకొని తింటున్నారో మీరు చూడగలిగితే, ఇలాంటి మనుషులు కూడా భూమి మీద ఉన్నారా అని మనం ఆశ్చర్యపోక తప్పదు ప్రియులరా. చిన్న బిడ్డలను, అప్పుడే పుట్టినటువంటి బిడ్డలను వండుకొని తింటున్నారు ప్రియులారా, వండుకొని. ఎందుకు ఇంత ఘాతుకానికి మనిషి వెళ్ళిపోతున్నాడు, ఒడిగడుతున్నాడు అంటే, వాడికి దేవుని మాటలు చెప్పి వాడిని సరైన మార్గాన్ని నడిపించేవారు ఆ దేశంలో లేరని మనకు అర్థం కావాలి. మన భారతదేశం చాలా మంచిది, సంస్కృతి సంప్రదాయాలు ఉండి ఏది